హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకృతి. ఈరోజు సంక్రాంతి స్పెషల్ కారం బిళ్ళలు చేశానండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చేయండి. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే రేషన్ బియ్యం తీసుకొని చక్కగా కడిగి ఆరబెట్టుకొని పిండి ఆడించుకున్నాను. నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. కేజీ బియ్యం కడిగి ఆరపోసుకొని పిండి ఆడించుకున్నాను, జల్లించుకొని. ఇప్పుడు ఇందులో ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఒక 100 గ్రాములు పెసరపప్పు వేసుకోవాలి. కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుందండి. కారం వేస్తే మంచి కలర్ వస్తుంది. అలాగే అల్లం పచ్చిమిర్చి ముద్ద చేసుకొని వేసుకోవాలి, నూరుకొని. వెన్న మాత్రం కంపల్సరీ వేయాలి. వెన్నపూస వేస్తే గుల్లగా వస్తుంది. వెన్నపూస వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇదంతా వరిపిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటూ ముద్ద చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొంచెం నోట్లో వేసుకొని చూస్తే తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. చాలాపోతే వేసుకొని ఇలా ముద్దగా కలుపుకొని గిన్నెలోకి తీసుకోవాలి. బేషన్లో ఉంటే ఆరిపోతుంది. గిన్నెలో పెట్టుకొని తడిగుడ్డ కానీ లేదంటే మూత కానీ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలుగా చేసుకొని చేత్తోనైనా ఒత్తుకోవచ్చండి. తడిగుడ్డ మీద కాటన్ గుడ్డ ఏదైనా తడి చేసుకొని చేత్తోనైనా ఒత్తుకోవచ్చు. లేదంటే కారం బిళ్ళలు చేసే చిన్నపాటి మిషన్ ఉంటుంది, దాంట్లోనైనా కవర్ వేసుకొని చేసిన ముద్ద అందులో పెట్టి ఒకసారి ప్రెస్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని అన్నీ వేయించుకోవాలి. సైజు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు. మరీ పెద్దవైనా బాగోదండి, చక్కగా మీడియం సైజ్ చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇలాంటి దాంట్లో పెట్టుకొని కవర్ వేసుకొని గట్టిగా నొక్కొద్దండి. గట్టిగా నొక్కితే బాగా పలచగా వస్తాయి. పలచగా వస్తే తీసేటప్పుడు విరిగిపోతాయి, నూనెలో వేస్తున్నప్పుడు కూడా విరిగిపోతాయి. కొంచెం వెనపోసేసాం కాబట్టి గుల్లగా ఉంటాయి. అందుకు గట్టిగా నొక్కక్కర్లేదు, చిన్నగా ఇలాగ ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, మంచి సైజు వచ్చాయండి. అందుకే మనం ఉండ చేసుకునేటప్పుడే మనకి ఏ సైజు కావాలో చూసుకొని చేసుకోవాలి. ఇలాగ అన్నీ ఒక్కొక్కటిగా నొక్కుంటూ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. మనం ఇవి వేసినప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే అన్నీ ఒకేసారి ఒకే కలర్లో మంచిగా కాలుతాయి, మాడిపోకుండా వేగుతాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలాగే పిండి మొత్తం ఉండలు చేసుకుంటూ ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే కరకరలాడే రుచికరమైన కారం బిళ్ళలు రెడీ అండి. కరివేపాకు కూడా వేస్తాం కదా, కరివేపాకు కూడా ఆయిల్లో వేగితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా రకరకాలుగా చేసుకుంటారు, కొత్తిమీర వేసి అవి వేసి, ఎవరిష్టం వాళ్ళదండి. చూడండి, గుల్లగా చూడండి, ఇలా పట్టుకుంటే విరిగిపోయేలాగా ఉన్నాయండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.